శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదహపర్తారం దాతారం సరస్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ విస్మృత వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి శ్రీ వచన శ్రీ స్కాంద మహాపురాణ పార్ట్ 2 ఎపిసోడ్ 98 చెప్పుకోవాలి. 97 ఏం చెప్పుకున్నామంటే, దీనిని మానవుడు సర్వపాపం నుండి ముక్తుడు కాగలడు. దీన్ని విని ఈ పుణ్యమైన అధ్యాయమును చదివి విని బ్రహ్మహత్యాపాతం నుండి నరుడు ముక్తుడు కాగలడు. ఇది సత్యము. ఇప్పుడు 98వ ఎపిసోడ్ చెప్పుకుందాం. కంటిన్యూ చేస్తున్నాం. సాధ్యామృత తీర్థ ప్రశంస పురూల శాప విమోక్షణము. శ్రీసూతులు ఇట్లా చెప్పిరి. మహాపుణ్యప్రదమైన కోటి తీర్థము సేవించి నరుడు తర్వాత జితేంద్రియ తీర్థం తర్వాత సాధ్యామృత తీర్థమునంత స్నానం చేయుటకు వెళ్ళవలెను. సాధ్యామృతం గొప్ప తీర్థం, మహాపుణ్యఫలమును ఇచ్చినది, మహా దుఃఖమును తొలగించినది, గంధమాదన పర్వతమునందు ఉన్నది. అచ్చట నరుడు భక్తితో స్నానం చేసిన అన్ని కోరికలను పొందగలడు. తపస్సుతో, బ్రహ్మచర్యంతో, యజ్ఞముతో, దానములతో పొందని గతిని సాధ్యామృత తీర్థమజ్జనం వలన పొందగలడు. సాధ్యామృత జలమునందు అఘమర్షణ స్నానము చేసిన నరుడు ఇచ్చట పాపములను పోగొట్టుకుని విష్ణులోకములో వెలుగును, తీవ్రమైన చీకటిని తొలగించి ఉదయం ముందు రవి వెలిగినట్లు సాధ్యామృతమునందు స్నానం చేసిన వారు పాపములను ఛేదించి వెలుగుదురు. అచ్చట స్నానం చేసి పూర్వము పురూరవుడు రాజు తుంబురుడు శాపం వలన వచ్చిన ఊర్వశి వియోగమును తొలగించుకొనను. ఇది విని ఋషులు ఇట్లా అడిగిరి. ఓ మహాభాగా సూత, అమర స్త్రీ అయిన ఊర్వశితో మానవుడైన పురూరవరాజు మొదట ఎట్లు యోగమును పొందెను? తుంబురు శాపం వలన కలిగిన ఊర్వశి వియోగం ఎట్లు వదలేను? తుంబురముని ఏ కారణం చేత రాజును శపించెను? ఓ ముని పొంగవా, ఇదంతయు విస్తారముగా చెప్పవలను అని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పాను. పూర్వము ఇంద్రునితో సమానమైన పరాక్రమం గలవాడు పురూరవుడు అను రాజుతో సమానమైన వాడు, దేవతతో పూజింపబడినవాడు ఉండేవాడు. ఆ రాజు భూమిని ధర్మంగా పరిపాలించసాగాను. అనేక యజ్ఞములు చేసను. ఎల్లప్పుడూ దానములు చేయువాడు. ఆ ధర్మబుద్ధి గల రాజు భూమిని పాలించుతుండగా మిత్రావరుని శాపం వలన ఊర్వశి భూమిపైకి వచ్చినది. ఆ రాజుగారి పురం సమీపంలో ఆ ఊర్వశి తిరుగుసాగినది. ఒకసారి ఆ రాజు ఆ వనములో విహరించుటకు కుతూహలం కలవాడై 100 మంది స్త్రీలతో కూడి వెళ్ళాను. అచ్చట ఊర్వశిని చూచి మదన పీడితుడై రాజు ఆమెతో, నీవు నా భార్య కమ్ము అని అనగా, ఆమె కామాతురి అయిన రాజుతో ఇట్టాను. ఓ రాజా, నా షరతులను నీవు పాటించినట్లయినా అట్లే కానిమ్ము. కౌతుకము కలరానివైనా నీ అధీనంలో ఉందును. కలరాని అయితే నీ అధీనంలో ఉందును అని అనగా, రాజు నీ ఒప్పందమును నేను ఆచరించేదను అని అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు ఊర్వశి ఈ విధముగా చెప్పాను. ఓ రాజా, పుత్రులతో సమానమైన నా ఈ 2 పొట్టేళ్లను రక్షించిన పక్షంలోనూ, నీవు నాకు ఎప్పుడు నగ్నముగా కనిపించని పక్షంలోనూ, నాకు ఎంగిల్ని ఇవ్వని పక్షంలోనూ నీ దగ్గర ఉండగలను. అంటే 3 కండిషన్స్ పెట్టింది ఆవిడ. నేను నేటిని మాత్రమే ఊహించేదను అని అనగా, అట్లే కానిమ్ము అని రాజు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాను. వారు ఆనందముగా కాలమును 61 సంవత్సరాలు గడిపిరి. అంతచే ఊర్వశి ప్రతిరోజు అతడిపై పెరుగుతున్న అనురాగము కలదైనందున ఆమెకు మధ్యమ దేవలోకము కూడా జ్ఞప్తికి లేకపోయాను. ఆమె లేకుండా దేవలోకము అందముగా లేదు. అందువలన ఆమెను దేవలోకమును తీసుకుని వచ్చేదము అని ఆలోచించి విశ్వావసు క్షణములో భూలోకమును వచ్చెను. విశ్వావసు రాజుతో ఊర్వశికి గల షరతులను తెలుసుకుని
మధ్యరాత్రి గంధర్వుడితో కూడి ఊర్వశి యొక్క పడక గది నుండి వేగంగా పొట్టేళ్లను అపహరించాను. ఆకాశంలో తీసుకుపోబడుతున్న దాన్ని ధ్వనిని విని ఊర్వశి రాజుతో అంటే పతితో, నా కొడుకును ఎవరో తీసుకు వెళుతున్నారు, దాన్ని రక్షింపవలను, అనాథనై ఎవరిని చల్లుకోలేదును. ఆమె మాటలు విన్నను. రాజు పురూరవుడు తనకు గల షరతుల కారణంగా బయటకు వెళ్ళలేదు. ఆ తర్వాత ఆ గంధర్వుడు మరొక పొట్ట, ముందు ఒక పొట్ట తీసుకుని రెండో కొట్టు తర్వాత గంధర్వుడు మరొక పొట్టలను కూడా తీసుకుని వెళ్ళాను. అప్పుడు కూడా ఊర్వశి ఆ శబ్దమును విని పరుషముగా మాట్లాడి ఏడ్చాను. అప్పుడు కోపంతో రాజు అంతయు చీకటిగానే ఉన్నదని తలచి ఖడ్గం ధరించి వారిని వెంబడించాను. అంతలో గంధర్వుడు కలిగించిన సౌదామిని బాగుగా వెలిగినది. ఆ కాంతల్లో దేవి వస్త్రం లేని రాజును చూసి షరతు తప్పిన కనుక ఆ క్షణంలోనే వెళ్ళిపోయింది. అక్కడ పొట్టేళ్లను వదిలి గంధర్వులు కూడా వెళ్ళిపోయారు. రాజు ఆ మేషములను తీసుకుని సంతోషంతో తన పడక సమీపంలో వచ్చాను. కానీ ఊర్వశి కనపడలేదు. ఆమె కొరకు పిచ్చివాని వలె తిరిగాను. రాజు కురుక్షేత్రమునకు వెళ్ళి పద్మములతో నిండిన తటాకమునందు 4 అప్సరసలతో క్రీడించుతూ ఉన్న ఆమెను చూశాను. ఆమె రాజును చూసి ఇట్లను, ఓ పుణ్యాత్మ మహారాజా, ఈ చేష్టలేక చాలు. నీ మూలముగానే గర్భవతినైతిని. 1 సంవత్సరం చివర నీవు ఇక్కడికి రావాలి. అతి ధార్మికుడైన కుమారుడు నీకు కలుగును. అప్పుడు 1 రాత్రి నీతో గడపగలను అని అనగా రాజు సంతుష్టులై తన పట్టణమునకు చేరాను. సంవత్సరం నిండిన తర్వాత రాజు కూడా తటాక సమీపంలోకి వచ్చిన పురూరవరాజును చూచి ఊర్వశి సంతోషమైన మనస్సుతో ఆ ఆయుష్మంతుడైన కుమారుని అతనికి ఇచ్చినది. అనురాగంతో అతనితో పాటు 1 రాత్రి గడిపినది. ఆ ఊర్వశి అతని నుండి 5 పుత్రులను ఇవ్వగలిగిన గర్భమును పొందినది. పరమ అంగనైన ఊర్వశి రాజుతో ఇలా అన్నది, ఓ రాజర్షి, నా సంతోషం కొరకు ఈ గంధర్వులు నీవు ప్రార్థించగా నీకు వరమును ఇచ్చెదరు అని చెప్పగా రాజు గంధర్వులతో ఇలా అనను, ఊర్వశి లోకము చేరడు తప్ప నేను పొందగలిగినది మరొకటి లేదు. అందువలన ఊర్వశితో కాలం గడుపుటను నేను కోరుచుకుంటూ ఉన్నాను అని అనగా విని వారు సంతోషించిన మనసు కలవారై ఇతనికి అగ్నిస్థాలను ఇచ్చి ఈ విధంగా అనేది, రాజా, ఈ అగ్నిని 3 భాగములుగా చేసి యజ్ఞం చేసి ఊర్వశి లోకములకు చేరుము. రాజు వాటిని తీసుకుని తన నగరానికి వస్తూ దారిలో ఊర్వశి లభించలేని కారణమున ఆ అగ్నితో పని చేయమని స్థాలిని అడవి ఎందే ఉంచి రాజు తన నగరములకు వెళ్ళాను. రాజుకు రాత్రి నిద్రపడాక స్వయంగా ఇట్లా ఆలోచించాను, నాకు గంధర్వుడు ఇచ్చిన స్థాలిని అడవి నుండి తెచ్చిందని లేచి అడవికి వెళ్ళగా అతనికి స్థాలిని కనిపించలేదు. నేను స్థాలిని పెట్టినది ఇప్పుడు అశ్వత్థము సమీగర్భమైనది అని తలచి వహ్ని రూపమైన వాటిని తీసుకుని రాజు తన నగరమునకు వెళ్ళాను. రాజు తన అంగుళములతో కొలచి అందమైన అరణిని తయారు చేశాను. అది అంగుళాలతో కొలుచుకుని దాన్ని తయారు చేసుకున్నాడు అన్నమాట. వహ్ని రూపమైన వాటిని తీసుకుని రాజు తన నగరం వెళ్ళాను. అది అరణ్యం చేశాను. నిర్మాణ సమయం నందు రాజు గాయత్రిని జపించాను. గాయత్రిని చదువుతున్నప్పుడు దానికి ఎన్ని అక్షరములు గలవో అన్ని అంగుళముల ప్రమాణం గల అరణ్యని రాజు తయారు చేశాను. అక్కడ చిలికి రాజు 3 అగ్నులను పుట్టించి ఊర్వశీలోక సంప్రాప్తి ఫలితమును ఉద్దేశించి ఆ కోరికతో వేదానుసారి అయిన రాజు 3 అగ్నులతో ఆనందముగా హోమము చేసిన. అదే అగ్ని విధితో అనేక యజ్ఞములు చేసెను. దాంతో రాజు గంధర్వలోకములను పొంది దేవలోకములు ఊర్వశితో కూడి చాలా కాలము రమించెను. స్వర్గములో ఉండు మనోహరమైన దేవతాస్త్రీల నృత్యము చూచుటకు దేవేంద్రుని సదస్సుకు పురూరవరాజు కూడా వచ్చెను.
అప్పుడు ఊర్వశి వచ్చి ఇంద్రుని ఎదుట నాట్యం చేసినది. నృత్యాభినయ సామర్థ్యం తనకే కలదన్న గర్వంతో కూడిన అతి మనోహరమైన ఊర్వశి ఆ పురూరవుని చూచి నవ్వినది. అప్పుడు రాజు కూడా ఊర్వశిని చూచి నవ్వెను. తర్వాత వారి పరిహాసములకు నాట్యాచార్యుని తుంబురుడు కోపగించిన వాడై ఊర్వశిని రాజును ఇద్దరిని శపించెను. తుంబురుడిట్లను అనేక దేవతలతో నిండి ఉన్న సభయందు నిష్కారణంగా నాట్యము మధ్యలో మీరిద్దరూ నవ్విరి. అందువలన మీకు ఇద్దరికి త్వరగా క్షణములో వియోగము కలగగలదు అని దేవతలందరి సన్నిధిలో శపించగా రాజు దుఃఖితులై రక్షింపుము అని ఇంద్రుని శరణు వేడెను. ఆ రాజు దీనవచనములను ఇంద్రుడు విని ఇతను, ఓ రాజా, నీవు భయపడవలదు. నీకు శాపమోక్షములు చెప్పేదను. దక్షిణ సముద్రమునందు పుణ్యమైన గంధమాదనమును పర్వతమునందు మహత్తరమైన సాధ్యామృతము అని ప్రసిద్ధి చెందిన తీర్థమున్నది. అది సర్వదేవతల చేత సిద్ధచారణ కిందల చేత సేంపబడినది. సనకాది మహాయోగి ముని బృందములతో సేంపబడినది. పురుషులకు ముక్తులను ఇచ్చినది. సర్వశాపముల నుండి ముక్తినిచ్చినది గల ఆ ఒక తీర్థము గలదు. ఓ రాజా, త్వరగా నీవు అక్కడికి పొమ్ము. అక్కడ స్నానం చేసిన నీకు ఊర్వశికి తిరిగి యోగము కలుగును. నా లోకంలో నివాసం కూడా సంభవించును అని ఇంద్రుడు సమాధానం చెప్పగా రాజు ప్రీతినందిన మనసు గలవాడై క్షణములో సాధ్యామృత మహాతీర్థమునకు వెళ్ళి అతడు స్నానం చేశాను. ఓ విప్రులారా, అక్కడ స్నానం చేయటం వలన రాజు వెంటనే శాపం నుండి ముక్తుడైనాడు. స్నానం తర్వాత ఈ రాజు ఊర్వశితో కూడా కూడెను. ఆమెతో విమానమునందు కూర్చుని అమరావతికి వెళ్ళాను. ఊర్వశితో కూడి రమించను. అత్యుత్తమమైన సాధ్యామృత తీర్థం ఇట్టి ప్రభావం గలది. ఇతడు స్నానం చేయటం వలన పురూరవుడు ఊర్వశితో కలిసిను. అందువలన మహాపాతక నాశిని అయిన ఈ తీర్థంలో స్నానం చేసిన వారు ఇష్టమైన కోరికలను పొందగలరు. ఉత్తమమైన స్వర్గానికి చేరగలరు. నిష్కాముడై స్నానం చేసిన మోక్షమును పొందగలడు. పవిత్రమైన పాపరాశకమైన ఈ అధ్యాయమును చదివినవారు విన్నవారు వైకుంఠములో స్థానమును పొందగలరు. ఈ విధముగా విస్తారముగా నేను మీకు సాధ్యామృత తీర్థ వైభవమును పాపనాశన వైభవమును మీకు తెలిపితిని. దీనిని బ్రహ్మ పూర్వము సనకాదులకు చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.